హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? స్వీట్ తినాలనిపిస్తే టేస్టీగానే కాదు హెల్తీగా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. కందగడ్డలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అందుకని హెల్తీ స్వీట్ అని చెప్పా. హల్వాకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కందగడ్డ ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నవి, షుగరు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఆల్రెడీ స్వీట్ గా ఉంటుంది కాబట్టి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు, ఇలాచి, జీడిపప్పులు, నెయ్యి. హల్వా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని వేడైనాక నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఉడకబెట్టుకున్న కందగడ్డ కూడా వేసి స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా స్మాష్ చేసినా పర్వాలేదు, లేదంటే ఉడకబెట్టిన తర్వాత స్మాష్ చేసేసుకొని వేసి ఫ్రై చేసేసుకున్నా పర్వాలేదు. అలా ఫ్రై అయిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ కాబట్టి ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసమని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు 1 year పిల్లలకి కూడా పెట్టొచ్చు స్వీట్. అప్పుడు షుగర్ వేసుకోకుండా ఓన్లీ కందగడ్డ మాత్రం పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది. అలా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని అదంతా కలిసేలాగా కలుపుకుంటూ, ఒకేసారి కాకుండా పాలు మధ్య మధ్యలో అలా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 year లోపు పిల్లలకి పొటాటో బాయిల్ చేసి పెట్టే ప్లేస్లో ఇలా పొటాటో స్వీట్ లాగా చేసి పాలు, నెయ్యి కూడా వస్తుంది కాబట్టి హెల్తీగా ఉంటుంది. షుగర్ లేకుండా పెడితే ఈజీగా తినేస్తారు కూడా. తర్వాత ఇందులో జీడిపప్పులు యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా అయ్యేలా కలుపుకుంటే హల్వా రెడీ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది. అప్పుడు హల్వా మనకి రెడీ అయిపోయినట్టే. టేస్టీగా స్వీట్ పొటాటో హల్వా రెడీ. కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అన్హెల్దీ అనేసి యాడ్ చేయలేదు, మీకు కలర్ఫుల్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే కందగడ్డ హల్వా రెడీ.